stage, please. Ramagaru, please. ఈరోజు ఇక్కడ ఆడియన్స్ నిజంగానే అదృష్టవంతులు. జనరల్లీ ఎంత బతిమాలినా స్టేజ్ ఎక్కని మా రమగారు ఇవాళ స్టేజ్ ఎక్కుతున్నారు. రమగారు అండ్ ప్రశాంతి గారు, ప్రశాంతి గారు, విచ్ వాజ్ ద టఫ్ పార్ట్ అండి డిజైనింగ్? ఎవరి కాస్ట్యూమ్ చాలా టఫ్గా అనిపించింది మీకు? ఎనీ పర్టిక్యులర్ క్యారెక్టర్స్, కాస్ట్యూమ్, స్టైలింగ్? యాక్చువల్లీ వెన్ ద టైమ్ కేమ్ అంత టఫ్ ఏం అనిపించలేదండి. టైం వచ్చేసరికి ఎవ్రీథింగ్ వాజ్ ఫాలోయింగ్ ఇన్ టు ప్లేస్. ఐ థింక్ ఈవెన్ ఆ కాస్ట్యూమర్ హెడ్ లైక్ కృష్ణ వర్క్ సో హార్డ్. లైక్ మాకు ఈజీ ప్యాటర్న్ ఇలా కావాలి అలా కావాలని చెప్పటం, బట్ అది యాక్చువల్గా అలా తీర్చిదిద్ది కుట్టడానికి చాలా కష్టం. సో డే అండ్ నైట్ హీ యూస్ టు సిట్ టిల్ హీ గెట్స్ ద ఎగ్జాక్ట్ డిజైన్ అండ్ యునో ద డ్రేప్ కరెక్ట్లీ. సో బాహుబలి పార్ట్ 1లో మేము దేవసేన గారిని ఒకటే చీరలో చూసాము. సెకండ్ పార్ట్లో ఎన్ని చీరలు వాడారు? ఏమిటండి మీరు గుర్తుపట్టలేదేమో, 3 చీరలు ఉన్నాయి అంటున్నా. ఓ, ఆవిడకి ఉతుక్కోవడానికి టైం ఉండిందనమాట. ఉతుక్కుని చిరిగిపోయినాయి. ఓకే, మరి ఈసారి ఎన్ని చీరలు? ఈసారి లెక్క పెట్టనన్ని ఉంటాయి. అనుష్క గారిని ఫుల్ గ్లామర్ అవతార్లో చూడబోతున్నాం మేము. Okay, every form of hers. Okay, thank you so much ప్రశాంతి గారు. థ్యాంక్ యూ రమ గారు. మీరు యాక్చువల్లీ చాలా ప్రిపేర్ అయ్యి వచ్చారు, కానీ కాలాతీతం అయిపోతుంది కాబట్టి మీతో మేము మాట్లాడించలేకపోతున్నాము. యూ షుడ్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ దిస్. థ్యాంక్ యూ సో మచ్.